సో ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి జగన్ సర్కార్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో దీనికి సంబంధించి ఆ నేతల్లోనే అంటే ఆ వైసీపీ ప్రభుత్వ నేతల్లోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి టైటిల్ చట్టానికి రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుందనే చెప్పాలి. ఇక భూ యజమానులు రైతులైతే వాళ్ళందరికీ కూడా ఈ టైటిల్ చట్టం ఒక ఉరితాడు లాంటిది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది వైసీపీ మంత్రులే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టం అమలవుతుంది అని అంటున్నారు. కొంతమంది ఏమో మాది కాదు, కేంద్రం ఇది తీసుకొచ్చింది చట్టం అని చెప్తారు. మరికొంతమంది ఏమో లేదు ఈ చట్టం అసలు అమల్లోకి రాదు అని చెప్తున్నారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేసరికి ఈ టైటిల్ చట్టం అసలు అమలు అవుతుందా లేదా, అమలైతే ఏంటి మా పరిస్థితి, మా గతేం కాదు అని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, డీటెయిల్ గా చూద్దాం. భూమి రైతుదే, దానికి శాశ్వత హక్కు దక్కాలంటే అది ఆయనదే అని నిరూపించుకోవాలి. టైటిల్ చట్టంలోని ల్యాండ్ టైటిల్ అపిలేట్ అధికారి ముందుకు రైతే వెళ్లి తన భూమిపై ఎవరో వివాదం రాజేశారని దాన్ని పరిష్కరించాలని అప్పీల్ దాఖలు చేయాలి. ఆ కాపీని తిరిగి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి వారం రోజుల్లోగా సమర్పించి రికార్డ్ చేయించుకోవాలి. ఇక ఆ సమస్యను అపిలేట్ అధికారి ఎప్పుడు పరిష్కరిస్తారన్నది దైవాధీనం. ఎందుకంటే ఫలానా గడువులోగా ఆ సమస్యను పరిష్కరించాలని చట్టం నిర్దేశించలేదు. కాబట్టి ఎప్పుడైనా ఎంతకాలమైనా సమయం పట్టొచ్చు. ఇప్పుడున్న చట్టం అలా కాదు. 15 రోజుల్లో ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే ఆ భూమిపై శాశ్వత హక్కు రైతుకు దాఖలు పడుతుంది. ఇక ఇందువల్లే టైటిల్ యాక్ట్ పై రాష్ట్రమంతా గగ్గోలు రేగుతోంది. సీఎం జగన్ సిద్ధం పేరిట రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు. సిద్ధం అని దేనికి అంటున్నారో ఇప్పటి వరకు అర్థం కాలేదు. కానీ ఆయన తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పరిశీలిస్తే రైతులకు ఒక జీవితానికి సరిపడా వివాదాల వ్యవస్థను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ఈ వివాదాల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు డిస్ప్యూట్ రిజిస్టర్ పేరిట ఓ ఉరితాడును సిద్ధం చేశారు. అరసెంటు భూమి ఉన్న రైతు నుంచి 25 ఎకరాలకు పైగా ఉన్న ఆసామి వరకు దానికి బాధితులు కావాల్సింది. ఎందుకంటే చట్టం అలా ఉంది. ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అన్ని హక్కులు అనుభవిస్తున్న రైతు టైటిల్ చట్టం వచ్చాక అదే భూమిపై ఎవరైనా వివాదం రాజేస్తే ఇక కథమే. ఇక ఆ భూమిని వివాద రిజిస్టార్లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు ఆ భూమికి టైటిల్ అంటే శాశ్వత హక్కు దక్కదు. అది అపిలేట్ అధికారి దయ మీదే ఆధారపడి ఉంటుంది. అపిలేట్ అధికారిగా రెగ్యులర్ అధికారులు ఉండరు. ఇక రిటైర్డ్ ఐఏఎస్లు, అందులోనూ పాలక పెద్దలకు అస్మదీయులుగా ఉండే వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో రైతు తనకు సంబంధం లేని వివాదం నుంచి బయటపడాలి అంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాల్సిందే. ఎవరైనా రైతు లేదా వ్యక్తి మరొకరి నుంచి భూమి కొనుగోలు చేశాక దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక ఆ తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటారు. దాంతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారు. చట్ట ప్రకారం ఆ భూమి రిజిస్ట్రేషన్ పై హక్కులు కల్పించడంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలపాలని తహసీల్దార్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల్లోగా ఏ అభ్యంతరం రాకుంటే ఆ రైతుకు హక్కులు కల్పిస్తూ పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఇక ఆ తర్వాత మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే అవి చట్ట ప్రకారం చెల్లుతాయా లేదా అని మాత్రమే పరిశీలన చేస్తారు. హేతుబద్ధమైన అభ్యంతరాలు కాకుంటే వాటిని రెవెన్యూ అధికారి పట్టించుకోరు. ఏ సమస్య లేదు అనుకుంటే ఆ భూమిపై హక్కులు ఇచ్చేస్తారు. వారసత్వం, ఇతర గొడవలు ఉంటే వాటిని నిర్ధారించే డాక్యుమెంట్లు చూపాలి. లేదంటే ఆ అభ్యంతరాలను కూడా పట్టించుకోరు. టైటిల్ చట్టం ప్రకారం ప్రతి గ్రామం వారికి టైటిల్ రిజిస్టర్లు తయారు చేస్తారు. వాటిని ఎలా తయారు చేస్తారు అంటే భూముల సమగ్ర సర్వే అనంతరం రూపొందించే రెవెన్యూ రికార్డులను వాటి ఆధారంగా తాజాపరిచిన వెబ్ ల్యాండ్ రికార్డును పరిగణలోకి తీసుకుని టైటిల్ రిజిస్టర్ ను రూపొందిస్తారు. ఆ రిజిస్టర్ ను టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సెక్షన్ 12 కింద నోటిఫై చేస్తారు. ఇక ఆ రిజిస్టర్ లోని ఏ భూమిపై అయినా ఎవరైనా వివాదం లేవనెత్తవచ్చు. ఈ మేరకు టైటిల్ చట్టం అవకాశం కల్పిస్తోంది. నోటిఫై చేసిన ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఏ భూమిపై ఎవరైనా అభ్యంతరాలు, సందేహాలు లేవనెత్తవచ్చు. అలా వచ్చే అభ్యంతరాలను వివిధ రిజిస్టర్లో నమోదు చేస్తారు. అదే అంశాన్ని టైటిల్ రిజిస్టర్లోనూ పొందుపరుస్తూ పలానా భూమిపై వివాదం వచ్చిందని, కాబట్టి దానిపై పూర్తి టైటిల్ ఇవ్వడం లేదు అని పేర్కొంటారు. అంతే, ఇక ఆ భూమి వివాదంలో పడినట్లే. ఆ భూమిపై రైతుకు శాశ్వత హక్కు కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గత 5 ఏళ్లలో రాజకీయ కక్షలు వైరుధ్యాలు పెరిగిపోయాయి. తమ పార్టీలోకి రాలేదనో, తమ మాట వినడం లేదనో, ఇతర కారణాలతో ఉద్దేశపూర్వకంగా గిట్టని వారి భూములపై అవతలి పక్షం వివాదాలు రాజేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఒక రైతు భూమిపై ఎంతమందైనా వివాదాలు లేవనెత్తే ప్రమాదం ఉంది. ఆ వివాదాలన్నీ అపిలేట్ అధికారం ముందుకు తీసుకువెళ్లాలి. ఇక అవన్నీ పరిష్కారమై రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయా అన్నది సందేహమే. ఎందుకంటే అపిలేట్ అధికారిపై రాజకీయ ఒత్తిళ్లుండే అవకాశం ఉంది. అపిలేట్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్లను నియమించేలా చట్టంలో క్లాజ్ చేర్చారు. పాలక పెద్దలు వారికి అస్మదీయులుగా వారు చెప్పిన పనల్లా చేసి పెట్టే వారికే ఇలాంటి పోస్టులను కట్టబెడతారు. ఇక అందులోనూ న్యాయాధికారాలున్న అపిలేట్ పోస్టులు సొంత మనుషులకే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అపిలేట్ అధికారి రైతు మాట కన్నా ప్రభుత్వ పెద్దల సిఫార్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు రైతుకు న్యాయం ఎండమావే అవుతుంది. భూముల రీసర్వే అనంతరం రూపొందించే రికార్డుకు టైటిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పడమే అసలు సమస్య. 2 ఏళ్ల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పడం మరో పెద్ద సవాల్. భూ వివాదాలను పరిష్కరిస్తామని చెబుతున్నా సరికొత్త వివాదాలను రాజేసేలా ఉన్న ఈ చట్టంతో రైతులకు సంకటమే. ప్రజల ప్రైవేటు ఆస్తులపై రాజకీయ పెత్తనానికి ఆయుధంగా మారిన సీఎం జగన్ భూ హక్కు చట్టం గురించి ఎవరు నోరెత్తినా కేసు పెట్టి బొక్కలో వెయ్యాలి అంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసిందే. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022పై ఏ ఒక్కరు మాట్లాడినా ఊరుకోవద్దు, చాలా డ్యామేజ్ జరుగుతోంది, కేసులు పెట్టండి, జైల్లో తొయ్యండి అంటూ సీఎం జగన్ హుకుం జారీ చేసినట్లు సమాచారం.